IV34 న్యూస్ కు స్వాగతం. నేను ప్రియా. ఏసీఐ డయాసిస్ ఆధ్వర్యంలో అపూర్వ సమ్మేళనం. ఒక్కరోజు సెమినార్లో ఉన్నతాధికారులు స్పందించి 3.5 ఎకరాల సమాధుల స్థలం మరియు కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు పాల్గొని మారుమూల ప్రాంతంలో సేవకులు చేస్తున్న సేవలకు అందరి సహకారం అందించాలి అని, మాకు ఉచిత పథకాలు వద్దు, విద్య, ఆరోగ్యం మరియు సమాధుల స్థలం, కమ్యూనిటీ హాల్ కావాలి అని, క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికెట్ కి అనుమతించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక బిషప్ జూన్ కాంతారావు, కె జయరావు, రవి, ఫిలిప్ సుమారు 200 మంది హాజరయ్యారు. This is Primate Archbishop and DGCO and Chairman Human Rights. ఖమ్మంలోని ఉన్న ఏసీ డయాసిస్ షాలేమ ప్రార్థనా మందిరంలో ఈరోజు జరుగుతున్న యొక్క పాస్టర్ సెమినార్లో కొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రజలు మౌలిక సదుపాయాలను గురించి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు, కులం వాళ్ళకు, ఆ మతము ఈ మతం అని లేదు, అందరికీ కూడా బరేల్ గ్రౌండ్ చాలా ప్రాముఖ్యమైంది. నేటి దినాలలో మరి బరేల్ గ్రౌండ్ లేక ఖమ్మం మహాపట్టణము కొన్ని ఏండ్ల చరిత్ర ఈ యొక్క ఖమ్మం పట్టణానికి ఉంది. కానీ బరేల్ గ్రౌండ్ లేకపోవటం వల్ల అనేక మంది కమ్యూనిటీ పరంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బరేల్ గ్రౌండ్ విషయంలో మరి హిందువులకి, ముస్లిమ్స్కు, క్రైస్తవులకు కూడా ఈ యొక్క మరి సమాధుల తోట అంటారు దీనిని, గ్రీవెన్స్ యొక్క సమాధుల తోట. కాబట్టి అది నిర్మాణం చేయాలి, ఇవ్వాలని మనం చేస్తుంటున్నాను. రెండోది, వివాహాలు చేయాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకొని వాటి నిర్వహించి వివాహాలు చేసుకోవాలంటే, ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ హాల్ కూడా మరి మంజూరు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మేము అడుగుతున్నాము, మరి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ అడుగుతూ ఉన్నాము. మాకు ఏదైతే స్కీమ్స్ ఇస్తూ ఉన్నారో ఆ స్కీమ్స్ వల్ల ప్రజలు ప్రయోజనం కన్నా హెల్త్, ఎడ్యుకేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందుతారని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మరి 2008-10వ సంవత్సరంలో బరేల్ గ్రౌండ్ విషయంలో, సైట్ విషయంలో రామకృష్ణ గారు గౌరవనీయులు IAS జిల్లా కలెక్టర్ గారు GOMS 1235 డేట్ 15/3/2010 ప్రకారముగా భద్రాచలంలో 3.5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. నేటి వరకు అది సక్రమంగా కొనసాగుతూ ఉంటున్నది. అదేవిధముగా మరి మిగతా పట్టణాలలో మరి టౌన్స్లో ఈ విధముగా ఇవ్వాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క మ్యారేజ్, క్రిస్టియన్ యాక్ట్ మ్యారేజ్ ప్రకారం వివాహాలు జరిగించిన అధికారమును ప్రభుత్వం వారు కల్పించినారు. యాక్ట్ 1872 1872 1872 సంవత్సరం ప్రకారముగా ఈ యాక్ట్ను మరి ప్రకారంగా క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తూ ఉన్నాము. చేసినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ కొంతమంది, అంటే అందరూ అధికారులు కాదు, చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దగ్గర ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఒక యాప్లు ఏం పెట్టి. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. This is Primate Archbishop, AC Diocese, WAC, Global Council Bishop, NCA Church, and NNHR of DGCO and Chairman మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఖమ్మంలో షాలేమ ప్రార్థనా మందిరంలోని AC Diocese ద్వారా జరుగుతున్న పాస్టర్స్ సెమినార్ ద్వారా మరి ఈ యొక్క సందేశమును అందిస్తూ ఉంటున్నాము. అనేక ప్రాంతాలు తిరుగుతూ వస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మరి కమ్యూనిటీకి సంబంధించిన మౌలిక సదుపాయములు గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం.
కాబట్టి మౌలిక సదుపాయాలు సరిగా లేనందున కమ్యూనిటీ వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనము ఉన్న రాష్ట్రం యొక్క బాధ్యత మౌలిక సదుపాయాలు కల్పించటము. దానిలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటనగా గ్రవేల్ గ్రౌండ్ లేకపోవటం వల్ల మరి కమ్యూనిటీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ సమాధి చేయాలో చనిపోయిన వారికి చాలా ఇబ్బందులు పడుతూ అనేక సార్లు అధికారులు అడిగినప్పటికీ కూడా మరి సరిగా స్పందించని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2008-10 సంవత్సరంలో భద్రాచలంలోని మరి 3.5 ఎకరాలు మరి నేను అక్కడ ఉండి కలెక్టర్ గారితో మాట్లాడి తీసుకున్న సర్క్యులర్స్ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు అది GOMS నెంబర్ 1235 డేటు 15/3/2010 రామేష్ కుమార్ IAS గారు జిల్లా కలెక్టర్ గారు మరి సర్క్యులర్ను ఇవ్వటం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారంగా మరి రఘునందన్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. భద్రాచలంలో 3.5 ఎకరాలు తీసుకున్నాము. 3.5 ఎకరాలతోటి ఆ ప్రాంత వాసులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదో హైదరాబాద్లో మాత్రమే ఏదో బర్రెల గ్రౌండ్ కమిటీ హాల్ ఉంటే సరిపోతుంది, జిల్లాలోని అవసరం లేదు అనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. దయచేసి విషయము గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ మౌలిక సదుపాయంలో లేకపోవటం వల్ల కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు ఎవరైనా కానివ్వండి, DGCO అండ్ చైర్మన్ హ్యూమన్ రైట్స్ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను. అన్ని కులాల వారికి కూడా, హిందువులకు కానివ్వండి, ముస్లిమ్స్కి కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఈ బరియల్ గ్రౌండ్ అనేది చాలా ప్రాముఖ్యత అని గమనించాలని మనవి చేస్తుంటున్నాను. దానికి అధికారులు మరి స్పందించి తగిన సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మాకు కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, అంతే తప్ప ఫ్రీ స్కీమ్స్ కాదండి. ఫ్రీ స్కీమ్స్ వల్ల జీవితాలు బాగుపడవని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా ఒక అనారోగ్యం వస్తే లేదా ఒక చదువుకోవాలంటే పేద కుటుంబాలు చదువుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉచిత వైద్యమును, ఉచిత